ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు కొన్ని ఎగ్స్ పగిలిపోతాయి కదా, అట్లాంటి బాధ లేకుండా నేనైతే ఒక ప్రోడక్ట్ తీసుకున్నా. యూజువల్ మాన్యువల్ ఎగ్ బాయిలర్ ట్రే. 8 ఎగ్స్ మనము ఎట్ ఎ టైం బాయిల్ చేసుకోవచ్చు. ఇది మెజర్మెంట్ గ్లాస్, దాని కింద నిడిల్ ఇస్తారు. ఇది టాప్ లీడ్ అండ్ ఇదేమో పోచింగ్ ట్రే. మెజర్ గ్లాస్ తోని ఫస్ట్ 85 ml వాటర్ ని పోసుకోవాలి. అండ్ దాని తర్వాత దాని మీదకైతే ట్రే ని పెట్టేసి జరింగ్ కప్ కింద నిడిల్ ఇచ్చారు కదా, ఎగ్ కైతే ఇలా హోల్ చేసేసుకోవాలి. సో నేనైతే ఇప్పుడు 2 ఎగ్స్ ని బాయిల్ చేస్తున్నాను. ఇంకా ప్లగ్ పెట్టేసి స్విచ్ ఆన్ చేసేసేయాలి. అండ్ ఇక్కడ ఒక బటన్ ఇచ్చారు కదా, అది ప్రెస్ చేస్తే ఆన్ అయిపోతుంది. 15 minutes కి ఇంకా ఆఫ్ అయిపోతుంది. ఎగ్ బాయిలర్ సౌండ్ చేయదు. 500 watts పవర్ కంజక్షన్ అండ్ విచ్ ఇస్ వెరీ పవర్ ఎఫిషియంట్. ఎగ్స్ ని కూడా అసలు ఏ మాత్రం డామేజ్ చేయదు. ఆ ఎగ్స్ చల్లారే లోపు మనం ఇక్కడ పోచ్ ఎగ్స్ ని ప్రిపేర్ చేసుకుందాము. 120 ml వాటర్ ని పోసుకొని ఇంకా ట్రే ని పెట్టేసి అండ్ పోచింగ్ ట్రే కూడా పెట్టేసి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఎందుకంటే కింద ఎగ్ అతుక్కోకుండా ఉండడానికి. దాని తర్వాత ఎగ్స్ ని ఇలా బ్రేక్ చేసుకొని అందులో వేసేసుకోవాలి. పోచ్ ఎగ్స్ తో పాటు నేను వెజ్జీస్ కూడా స్టీమ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా వెజ్జీస్ స్టీమ్ చేయడానికి అయితే ఆయిల్ అవసరం లేదు, డైరెక్ట్ గా పెట్టేయచ్చు. ఎట్ ఏ టైం పోచ్ ఎగ్స్ అండ్ వెజ్జీస్ కూడా స్టీమ్ అయిపోతాయి. సో ఇప్పుడైతే పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయాయి. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు వెజ్జీస్ కూడా ఎంత బాగా ఉడికిపోయాయో అనేది. సో ఇప్పుడు పోచ్ ఎగ్స్ ఎలా బాయిల్ అయ్యాయో చూద్దాము. వావ్, ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగా కుక్ అయిపోయాయో అని. ఎగ్స్ బాయిల్ చేసుకున్నాం కదా, దాన్ని అయితే ఇప్పుడు పీల్ ఆఫ్ చేసుకుందాం. చూడండి ఎంత బాగా పీల్ అయిపోతుందో అండ్ చూడండి ఎంత పర్ఫెక్ట్ గా బాయిల్డ్ అయిపోయిందో. ఈ ప్రోడక్ట్ అయితే చాలా యూస్ఫుల్. ఈ ప్రోడక్ట్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి.